ఓకే. థ్యాంక్ యూ బ్రదర్ భీమ్ సింగ్. నాకు ఇచ్చిన అవకాశం బట్టి. హోప్ ఐఎమ్ ఆడిబుల్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికి వినపడుతుంది అనుకుంటున్నాను. నా వాయిస్ ఏదైనా సమస్య ఉంటే దయచేసి చెప్పండి. ఎస్ అన్న వినబడుతుంది. యా. ఓకే. ఓకే. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇలాంటి అవకాశము ప్రభువు నాకు అనుగ్రహించిన ధన్యత. మీ ముందు ఈ ఆన్లైన్ క్లాస్లో ఇలా ఉండటం నాకు ప్రభు ఇచ్చిన ధన్యత. అలాగే ముఖ్యంగా ఈ వేదాంత పాఠశాల ద్వారా అనేక మందిని కలుసుకునే భాగ్యం నాకు లభించింది. ఆ ఈ ఎఫర్ట్ చాలా కష్టపడి పనిచేస్తున్నటువంటి సహోదరులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు లీడ్ చేస్తున్న బ్రదర్ భీమ్ సింగ్ గారైనా ఇంకా చాలా మంది అనేక మంది టీచర్లు ఉన్నారు. వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నాకు బహుశా 4వ క్లాస్ అనుకుంటాను. ఏదైనా నాకు ధన్యత ఇది. ఈ రోజు ఉన్నటువంటి పాఠ్య భాగం ఏంటంటే విజ్డమ్ లిటరేచర్, అంటే జ్ఞాన సాహిత్యం. పాత బంధంలో ఉన్నటువంటి 39 గ్రంథాలలో జ్ఞానమునకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కడెక్కడ వ్రాయబడ్డాయో, ఏ ఏ గ్రంథాలు ఎక్కువగా జ్ఞాన సంబంధమైన విషయాలు వివరించాయో, తెలిపాయో, వాటి గురించి నేర్చుకోవడానికి ఈరోజు ఈ రాత్రి ఈ క్లాస్. జ్ఞానం గురించినటువంటి డెఫినేషన్, నిర్వచనం ఏమిటో, ఈ జ్ఞానం అనే ఆ యొక్క జ్ఞాన సాహిత్యం లేదు, జ్ఞానం అనే పరంపర, ఈ ట్రెడిషన్ ఇస్రాయేలు దేశంలో లేదు పాత నిబంధనలో ఉన్నటువంటి ఇస్రాయేలు ప్రజల్లో ఎలా ప్రారంభమైందో, ప్రారంభమై ఎలా అభివృద్ధి చెందిందో, ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ రెండు విషయాలు నేర్చుకోబోతున్నాం. ఆ తర్వాత ఇలా జ్ఞాన సాహిత్యము అభివృద్ధి చెందుతున్న కొలది వేరు పరిస్థితుల్లో వేరు బోధకులు, అంటే జ్ఞానమును బోధించినటువంటి వారు పరిస్థితులను బట్టి వారి యొక్క ప్రవర్తనను మార్చుకుంటూ పరిస్థితులకు తగ్గట్లుగా జ్ఞానాన్ని బోధిస్తూ దేశాన్ని స్థిరంగా ఉంచడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో కూడా తెలుసుకున్నాం. ముఖ్యంగా పాత నిబంధనలను గమనిస్తే మనం చదువుకుంటున్నటువంటి ఈ రోజు మన పరిశుద్ధ గ్రంథంలో 39 పుస్తకాలు ఉండటం గమనిస్తాం. ఈ పాత నిబంధన గ్రంథం అంతా కూడా హిబ్రూ బైబిల్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడి వ్రాయబడి ఉంది. యూదుల యొక్క లేఖనాలు లేదు హెబ్రీ భాషలో వ్రాయబడినటువంటి సంగతులు అన్నీ ఆనాడు పాత నిబంధన, ముఖ్యంగా 2 టెస్టమెంట్స్, పాత నిబంధన కొత్త నిబంధన మధ్యకాలంలో ఆనాడు అభివృద్ధి చేయబడి మొత్తం కూడా సంగ్రహించబడి ఫైనలైజ్ అయి కూర్పు చేయబడి వ్రాయబడినటువంటి గ్రంథాలు హిబ్రూ భాషలో మొత్తం 24 ఉండేవి. ఈ 24 పుస్తకాలను 3 ప్రధాన భాగాలుగా విభజించారు. హిబ్రూ పదం ఒకటి ఉంటుంది, తనాక్ అని. తనాక్ అంటే ఈ తనాక్లో 3 డివిజన్స్, 3 వర్గాలు ఉన్నాయి. మొదటిది తోరా అంటాం, అంటే అక్రోనిం లాగా. రెండవది నవీం అంటాం, మూడవది కెతూవీం అంటాం. 3 గ్రూపులుగా 24 పుస్తకాలని విభజించారు హిబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్. మొదటి భాగం తోరా అంటే మనకున్నటువంటి ధర్మశాస్త్రం, పంచకాండాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి తోరా కింద తోరా అనే పేరుతో ఉండేవి. రెండవది నవీం అంటాం, అంటే ప్రవక్తల గ్రంథం లేదు, ప్రవచన గ్రంథం. ఈ ప్రవక్త గ్రంథంలో ప్రజలు అనుభవించినటువంటి సంగతులు చరిత్ర రూపకంగా వ్రాయబడినవి 4 గ్రంథాలు. మరలా ప్రధానమైన ప్రవక్తలు, అంటే వారి ప్రవచనాలు ఎక్కువగా వ్రాయబడి ఉన్నాయి ఆ హిబ్రూ బైబిల్లో. వారు యెషయా, యిర్మీయా, యోస్గేలు, ఇలా ప్రవచన గ్రంథాలు, మరి ప్రవచన గ్రంథాలు, మరి ఒక పుస్తకం. ఇవి మొత్తం కలిపి 8 పుస్తకాలు ప్రవక్తల గ్రంథాల కింద ఉండేవి.
మూడవ భాగంను కెతువీం అంటాం. కెతువీం అంటే ఖాతా బుక్, లేదంటే రాయడం అంటాం. రచనలు. మొదటి భాగమేమో ధర్మశాస్త్రం, రెండవ భాగమేమో ప్రవచన గ్రంథాలు, మూడవ భాగమేమో రచనలు, ఇతర రచనలు అను. ఈ ఇతర రచనలు దాదాపు 11 పుస్తకాలు ఉండేవి హిబ్రూ బైబిల్లో. అవే తర్వాత ఈ విభజించబడి తర్వాత పెద్దవై, లేదంటే కొన్ని రచనలు ఎక్స్ట్రా యాడ్ చేయటం కానీ ఏదైనా చేసి మొత్తం 39 పుస్తకాలుగా మనకి ఈ రోజు ఇంగ్లీష్ బైబుల్, ఎస్పెషల్లీ ప్రొటెస్టెంట్ బైబుల్లో మనం చూడగలుగుతాం. ఈ రచనలు అంటే మూడవ భాగంలో ఉన్నటువంటి సంగతులే మోస్ట్లీ ఎక్కువగా జ్ఞానరూపమైన సంగతులు మనం చూస్తాం. ఈ రోజు పాఠ్య భాగము విజ్డమ్ లిటరేచర్ లేదు, జ్ఞాన సాహిత్యం కనుక ఈ జ్ఞాన సాహిత్యము భాగంలో ఒక చిన్న భాగం అదే రచనలు, ఇతర రచనలు హేతువు. ఒకవేళ ఇప్పటిదాకా హిబ్రూ బైబిల్ గురించి మాట్లాడుకున్నాం, లేదు ఇంగ్లీష్ బైబిల్ గురించి కనుక మాట్లాడుకుంటే ఇంగ్లీష్ బైబిల్లో కూడా విభజనలు ఉన్నాయి. 39 పుస్తకాలు అంటే ఆ ఇంగ్లీష్ నుంచే తెలుగు బైబిల్ కూడా ట్రాన్స్లేట్ చేయబడింది కనుక మనకున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో మన భాషలో ఉన్నటువంటి 39 పుస్తకాలను కూడా వేరు వేరు విభాగాలుగా విభజిస్తే ధర్మశాస్త్రము 5 పుస్తకాలు ఉండొచ్చు, లేదు చరిత్రను గురించిన పుస్తకాలు ఉన్నాయి, లేదు ప్రవచన గ్రంథాలు ఉన్నాయి, లేదు పద్య రచనలు కూడా ఉన్నాయి. పద్య రచనలు అంటే కీర్తనలైనా సామెతలైనా అలా ఉదాహరణ. కాబట్టి ఈ విజ్డమ్ లిటరేచర్ లేదు జ్ఞాన సాహిత్యం అనగానే పాత నిబంధన గ్రంథంలో ముఖ్యంగా గుర్తుకు రావలసినటువంటి గ్రంథాలు 3. అవేంటి అంటే సామెతల గ్రంథము, యోబు గ్రంథము, ప్రసంగి గ్రంథం. సామెతలు, యోబు, ప్రసంగి గ్రంథం. ఇవి కాక కీర్తనలో కొన్ని కీర్తనలు కూడా జ్ఞాన సాహిత్యం కింద వస్తాయి. ఇవి కాక ఇంకా ఏమంటామంటే పరమగీత గ్రంథము కూడా జ్ఞాన సాహిత్యంలోనే ఉంది, లేదు ఉంది అని కొంతమంది మేధావుల అభిప్రాయం. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞాన సాహిత్యం గురించి ఏ ఏ పుస్తకాలు జ్ఞాన సాహిత్యం అని పిలువబడతాయో తెలుసుకున్నాం. అసలు జ్ఞానం అంటే ఏమిటి? బహుశా మనకి గూగుల్ సెర్చ్ చేస్తే కొంత ఇన్ఫర్మేషన్ రావచ్చు, లేదు పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే అనేక వచనాలు చదివి ధ్యానం చేస్తే కొన్ని సంగతులు ప్రభు మనకి బయలుపరచవచ్చు. జ్ఞానం అంటే ఏమిటి? ప్రాపంచిక అవగాహన ప్రకారము, లేదు మనం సహజంగా మతానికి సంబంధించి కాకుండా మన సామాజిక దైనందిన జీవితం గురించి అర్థం చేసుకునే పని అయితే జ్ఞానము అనగా ఒక విషయమును గురించి సమాచారమును సేకరించి ఆ విషయం గురించి పూర్తి అవగాహన వచ్చి అందులో ఉన్నటువంటి సంగతులను మన జీవితానికి అన్వయించుకొని జాగ్రత్త బ్రతకడమే జ్ఞానము, లేదు జ్ఞానంతో బ్రతకడం అంటాం. సమాచారాన్ని సేకరించి ఒక విషయం పట్ల బాగా అవగాహన కలిగి ఉంటే దానిని ఇంగ్లీష్ లో నాలెడ్జ్ అనొచ్చు. ఆ అవగాహననే జీవితానికి అన్వయించుకుంటే దానిని ఇంగ్లీష్ లో విజ్డమ్ లేదు జ్ఞానం అనొచ్చు. కేవలం సమాచారం మాత్రమే కలిగి ఉంటే ఇంత మాత్రమే నేను గ్యాదర్ చేసుకొని అదెక్కడుందో ఇదెక్కడుందో, ఈ సంగతి ఏ సంవత్సరం ముందు సంభవించిందో, లేదు ఈ యొక్క ఒక మెషిన్ గురించిన అవగాహన, ఒక కళను గురించిన అవగాహన, ఒక మనిషిని గురించిన అవగాహన, ఒక ప్రదేశం గురించిన అవగాహన, కొంత ఇన్ఫర్మేషన్ చదివి మెదడులో మెమరైజ్ చేసుకొని ఆ యొక్క సమాచారంని మనసులో భద్రం చేసుకోగానే నాకు జ్ఞానం ఉన్నట్లు కాదు, అది కేవలం నాలెడ్జ్ ఉన్నట్టు మాత్రమే. పండితుడు అంటాడు, ఈ రోజుల్లో ఈ తరము వారు కేవలం అర్బన్ బ్లాక్ హెడ్స్ అంటాడు. అంటే వైట్ కాలర్ జాబ్ చేస్తూ అనేక పై చదువులు చదివి కూడా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకొని సంగతులు తెలుసుకుంటున్నారు కానీ వాటి వెనుక ఉన్నటువంటి మర్మాలను గ్రహించి ఆ జ్ఞానమును తమ జీవితానికి అన్వయించుకోలేకపోతున్నారు అని అంటాడు.
కాబట్టి ఇన్ఫర్మేషన్ ఒక్కటే తెలిసి ఉంటే నాలెడ్జ్ అవ్వచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ లో ఉన్నటువంటి ఆ యొక్క థీమ్స్ ని లేదు కంటెంట్ ని జీవితానికి అన్వయించుకుంటే దానిని జ్ఞానం అవ్వచ్చు. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానమును గురించినటువంటి సంగతులు లేదు జ్ఞానం ఎలా ఉద్భవించిందో, జ్ఞానం ఎలా అభివృద్ధి చెందిందో వీటన్నిటిని గనక గమనించుకుంటే అనేక సంగతులు మనకి క్రొత్తగా అనిపించవచ్చు. మాట్లాడుతుంటే చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. అందుకే హిబ్రూ ఎపిస్టమాలజీ అని అంటాం. బేసికల్ గా ఎపిస్టమాలజీ ఎపిస్టమాలజీ అంటే జ్ఞాన శాస్త్రం అనొచ్చేమో. ఫిలాసఫీలో ఎపిస్టమాల గురించి సపరేట్ సబ్జెక్ట్ ఉండేది ఎవరైనా ఫిలాసఫీ చదివితే. లేదు దాని గురించి అనేక మంది రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పటికీ ప్రామినెంట్ యూనివర్సిటీస్ లో ప్రపంచంలో. కాబట్టి ఎపిస్టమాలజీ అంటే జ్ఞానమునకు సంబంధించినటువంటి శాస్త్రం. ఈ శాస్త్రం ప్రకారం జ్ఞానమునకు సంబంధించినటువంటి శాస్త్రం ప్రకారం ఒక మనిషి జ్ఞానమును పొందాలంటే మూడు ప్రధానమైన మార్గాలు ఉంటాయని వారి యొక్క అభిప్రాయం. ఏమేం మార్గాలు అంటే డిఫరెంట్ సోర్సెస్ అంటాం. జ్ఞానమును పొందడానికి ఉన్నటువంటి వనరులు లేదు ఉన్నటువంటి దారులు ఏమిటి? మొట్టమొదటిది అనుభవం. అనుభవం కొద్దీ ఎక్స్పీరియన్స్, అనుభవం కొద్దీ మనుషులు జ్ఞానమును నేర్చుకుంటారు. మొదటగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ లో ఉన్నటువంటి సంగతులను తమ జీవితానికి అన్వయించుకుంటారు. అదే ద లెవెల్ ఆఫ్ విజ్డమ్. ఒక ద్వారం ఏంటంటే లేదు ఒక దారి ఏంటంటే అనుభవం. రెండవ దారి ఏంటంటే హేతు. ప్రతి సంగతి వెనుక ఉన్నటువంటి కారణాన్ని పరిశీలించి తెలుసుకోవటం లేదు పరిశోధించి తెలుసుకోవటం. ఇంగ్లీష్ లో దీన్ని రేషనలిజం అంటాం. ప్రతి దాని వెనుక కారణం ఏంటో తెలుసుకోవడం. మొదటిది ఎక్స్పీరియన్స్, మొదటి దారి. రెండవ దారి రేషనలిజం లేదంటే రీజన్. 17వ శతాబ్దం నుంచి ఉద్భవించింది, డెవలప్ అయింది ఈ ఐడియాలజీ. మూడవ దారి జ్ఞానం పొందడానికి మూడవ దారి ఏంటంటే సంశయం. ఇండియన్ ఫిలాసఫీలో అనుమాన అని అంటాం, స్కెప్టిసిజం అంటాం. ప్రతి దాని గురించి సంశయించి ఆ విషయం గురించి పరిపూర్ణమైన అవగాహన వచ్చే వరకు కూడా ఏ విషయాన్ని వీరు నమ్మరు. ఒక విషయం గురించి పూర్తి అవగాహన లేకుండా ఆ విషయం సత్యమో ఆ విషయము అసత్యమో వీరు చెప్పరు, వీరి అభిప్రాయాన్ని బయటకు తెలపరు. ఎందుకంటే వారు స్కెప్టిక్స్, అంటే ప్రతిదాన్ని అనుమానపడి పరిపూర్ణమైనటువంటి ఆ ఇన్ఫర్మేషన్ సమాచారం లభించిన తర్వాతే వారు ప్రధాన విషయం సత్యం అని చెప్తారు. ఇది ప్రాపంచిక అవగాహనను బట్టి జ్ఞానం అనుకున్నటువంటి లేదంటే ఎపిస్టమాలజీ జ్ఞాన శాస్త్రం అనుకున్నటువంటి తలంపు. ఒకవేళ హిబ్రూ ఎపిస్టమాలజీ అంటే ఇస్రాయేలు యొక్క ట్రెడిషన్ లో వారి ఎపిస్టమాలజీ ఎలా ఉంటుంది అంటే వారి యొక్క జ్ఞాన శాస్త్రం ఎలా ఉంటుందో గమనిస్తే, ఇస్రాయేలీలు యొక్క నమ్మకాలను బట్టి, వారి జీవిత విధానం బట్టి, వారి కల్చర్ను బట్టి, వారి మత సంప్రదాయాలను బట్టి వారికి కూడా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. జ్ఞానమును ఎలా పొందుతారు, జ్ఞానం పొందటానికి దారులు ఏమిటి అంటే మొట్టమొదటిది రెవల్యూషన్ అంటాం, ప్రత్యక్షత. అంటే దేవునితో ఉన్న అనుబంధమును బట్టి అనేక సంగతులు దేవుడు ప్రజలకు బయలుపరుస్తాడు. అనేక కొత్త సంగతులు రెవల్యూషన్ లేదు రివీల్, కొత్త సంగతులను దేవుడు బయలుపరుస్తాడు దర్శన రూపంలో లేదు కళ రూపం అవ్వచ్చు, ప్రవచనాలు ఏదైనా. కాబట్టి దేవునితో నిబంధన కలిగి జీవిస్తే, నిబంధన జీవితంలో గనక కొనసాగితే, దేవుడితో దగ్గర అనుబంధం కొనసాగితే ఆ ప్రత్యక్షత ద్వారా వచ్చే జ్ఞానం మనకు లభించవచ్చు. ఇది ఒక దారి. రెండవది జ్ఞానం పొందడానికి రెండవ మార్గం ఏంటంటే ఏమంటామంటే అనుభవం. ఆ అనుభవం కూడా ఎలాంటిదంటే ఎగ్జిస్టెన్షియల్, మనుగడకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి అవగాహన. వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, ఎదురయ్యే సవాళ్లు, మన ఇరుగు పొరుగు వారందరినీ గమనిస్తుండటం ద్వారా నేర్చుకునే సంగతులు, వీటన్నిటిని మన కుటుంబం ద్వారా అవ్వచ్చు,
స్నేహితుల ద్వారా అవ్వచ్చు, మన యొక్క ఫెయిత్ కమ్యూనిటీ, మన విశ్వాస సమాజం ద్వారా అవ్వచ్చు నేర్చుకునే సంగతులు. కాబట్టి రెండు రకాలుగా, లేదు మూడో రకం ఉంది టెస్ట్ మనీ అంటాం, వేరు వేరు మనుషుల యొక్క సాక్ష్యములు వినుట ద్వారా. ఇలా రకరకాలుగా జ్ఞానం పొందటానికి దారులు ఉన్నాయని హెబ్రీల యొక్క నమ్మకం. హెబ్రీల జ్ఞాన శాస్త్రమును గనక గమనిస్తే పలు రకాల పదాలు, పలు రకాల హిబ్రూ పదాలు వాడటం చూస్తాం జ్ఞానమును గురించి. జ్ఞానము అనగానే హక్మా అని అంటాం హిబ్రూ భాషలో. హక్మా హక్మా అనగానే ఈ పదం, జ్ఞానము అనగానే ఈ జ్ఞానంలో ఏ ఏ విషయాలు ఇమిడి ఉంటాయంటే ప్రతి సంగతిని గురించిన అవగాహన. హక్మా అనగానే జ్ఞానము అర్థం. దీనిలో ప్రతి సంగతిని గురించిన అవగాహన ఉండాలి, నైతికత కూడా ఉండాలి. నైతికత అంటే ఏది మంచో ఏది చెడో, ఫలానా పరిస్థితుల్లో ఏది చేస్తే మంచిది, దాన్ని సమయస్ఫూర్తి అంటాం. సమయస్ఫూర్తి ఉండాలి, నైతికత ఉండాలి, అవగాహన ఉండాలి పలు విషయాల మీద, ఇంకా మేధస్సు కూడా ఉండాలి. మేధస్సు ముందుగానే ముందుగానే భవిష్యత్తులో ఇలా జరగవచ్చేమో కొంత ఊహాజనితంగా, అది కూడా జరుగుతున్న పరిస్థితులను బట్టి అంచనా వేయడం. కొంతమంది మేధావులు అంతగా మేధస్సు కలిగి అనేక సంగతుల మీద లోతైన అవగాహన కలిగి వారి యొక్క కాంటెంపరీ సిచ్యువేషన్ ని అనలైజ్ చేసి పరిశీలించి ఇదిగో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురవబోతుందని కూడా చెప్పగలిగిన వారు ఉన్నారు. ఇది ఒక హిబ్రూ పదం హక్మా. రెండవది కూడా ఉంది, యాదా అంటాం, తెలుసుకోవడం, టు నో, యాదా అని అంటాం. ఈ పదం గురించిన అర్థం కనుక గమనిస్తే ఇదే పదాన్ని వ్యక్తిగతమైనటువంటి సంబంధాల మధ్య కూడా వాడారు. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మనం కొన్నిసార్లు తెలుగు బైబిల్లో చూస్తాం. భర్త భార్యను ఎరిగెను, ఆయన ఆమెను ఎరిగినని. అంటే జ్ఞానము, జ్ఞానము దేవుడే జ్ఞానమునకు మూలాధారం. దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానం మనం పొందుకోవాలంటే దేవునిని ఎరిగి ఉండాలి. అంటే దేవునితో అంత దగ్గర సంబంధం, అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉండాలి అని నమ్ముతారు. అంత క్లోజ్ రిలేషన్షిప్ ఎలా కలిగి ఉండగలరు ఒక మనిషి అంటే నిబంధన ద్వారా. నిబంధనలో భాగమైతే తప్పించి ఏ మనిషి కూడా దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండలేడు. కాబట్టి నిబంధనలో భాగం అవుట ద్వారా దేవుని గురించి బాగా తెలుస్తుంది, అలాగే దైవిక సంగతులు ఇంకా బాగా నేర్చుకుంటారని హెబ్రీల యొక్క నమ్మకం. కాబట్టి జ్ఞానం పొందడానికి దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండాలి. జ్ఞానము అనగానే ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎందుకు చేయాలో అన్ని సంగతులు ఎరిగి ఉండటం, అవగాహన కలిగి ఉండాలి, నైతికత కలిగి ఉండాలి, మేధస్సు కలిగి ఉండాలి. ఆ తర్వాత సమయస్ఫూర్తి కూడా ఉండాలి. పరిపాలన విషయాల్లో సమయస్ఫూర్తి లేకపోతే దేశంలో ఉన్న ప్రజలందరూ నష్టపోవచ్చు. కాబట్టి పరిపాలకులకు ముఖ్యంగా సమయస్ఫూర్తి ఉండాలి. అదే పరిపాలకులకు నైతిక విలువల గురించిన అవగాహన ఉండాలి, ఏది మంచో ఏదో చెడు. ఒకానొక సందర్భంలో చిన్న వయసులో ఉన్నటువంటి సొలొమోన్ గారు రాజు అయినప్పుడు దేవునికి ప్రార్థించేటప్పుడు తన ప్రార్థనలో ఒక విన్నపం కూడా ఇది, ఇంత చిన్న వయసులో నేను ఇంతమందిని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి అని అడుగుతాను. కాబట్టి జ్ఞానమును గురించినటువంటి డెఫినేషన్ లేదు నిర్వచనాలు ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు వేరు వేరు హిబ్రూ పదాల నుంచి. కొంతమంది పండితుల అభిప్రాయం గనక గమనిస్తే, వాళ్ళు స్కాలర్స్, పాత నిబంధన మీద విశేషమైనటువంటి తర్ఫీదు పొంది పరిశోధన చేసి అనేక పుస్తకాలు రాసి, గ్రంథాలు రాసి, ఇప్పటికి కూడా మేము ఈ యొక్క సెమినరీల్లో బైబిల్ కాలేజీలో మేము ఇలా నేర్చుకుంటున్నప్పుడు నేర్పిస్తున్నప్పుడు వారి యొక్క రచనల ద్వారా వెళ్ళవలసి వచ్చేది. పలు సంగతులు వారి ద్వారా నేర్చుకుంటూ ఉంటాం. వారి మేధావుల అభిప్రాయాన్ని కనుక గమనిస్తే, ఫాన్రాడ్ అని ఒక మేధావి, జర్మన్ స్కాలర్, ఆయన గెరార్డ్ ఫాన్రాడ్ అంటాం. ఆయన ఏమంటాడంటే కేవలం జ్ఞానం కలిగిన మనిషి మాత్రమే నీతిమంతుడు అనే నమ్మకం ఇస్రాయేల్లో ఉండేదంట. ఒక మనిషి నీతిమంతుడు అని చెప్పాలంటే ఆ మనిషికి ఖచ్చితంగా జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉండాలి. ఇంకొక మాట ఏమన్నాడంటే ఆయనే, దైవ భయం, ఒక మనిషిలో దైవ భయం ఉందంటే దానికి గుర్తు ఆ మనిషి జ్ఞానం ఉందని. ఒక మనిషి జ్ఞానంతో బ్రతుకుతున్నాడంటే దానికి ఒక అర్థం ఏంటంటే ఆ మనిషిలో దైవ భయం ఉందని.
అది ఆ యొక్క స్కాలర్ ఆయన అనలైజ్ చేసి పరిశీలించి చెప్పినటువంటి సంగతి. ఇంకొక మేధావి జేఎల్ క్రన్షా అంటాం, ఇంకొక స్కాలర్, ఆయన ఏమన్నాడంటే జ్ఞానము ఇస్రాయేలీలు మధ్యలో ఉన్నటువంటి పెంపొందించబడిన, నేర్పించబడిన, లేదు పరంపరగా తరాల వెంబడి తరాలుగా వస్తున్నటువంటి జ్ఞానం మూడు రకాలు అని చెప్పాడు జేఎల్ క్రన్షా. మూడు రకాలైనటువంటి జ్ఞానమును గురించి తరాల వెంబడి తరాల ఇస్రాయేలీ ప్రజలు నేర్చుకుంటూ నేర్పిస్తూ వస్తున్నారు అన్నాడు. ఏమేంటి అవి? మొదటిదేమో కుటుంబ సంబంధమైనటువంటి జ్ఞానం, ఫ్యామిలీ విజ్డమ్. అంటే కుటుంబం అంటే కుటుంబం అనే ఒక్కటే కాదు, వ్యక్తిగతంగా ఒక మనిషి యొక్క బిహేవియర్ అవ్వచ్చు, కెరీర్లో ఎదగడం అవ్వచ్చు, తన కుటుంబమును గురించినటువంటి అవగాహన, ఒకవేళ పురుషులైతే తమ సొంత కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో, ఒకవేళ స్త్రీలైనా పిల్లల్ని ఎలా కనాలి, పెంచుకోవాలి, లేదు బాధ్యతలు ఎలా నేర్పాలో, తల్లిదండ్రులకు ఉన్న బాధ్యత, పిల్లలకు ఉన్నటువంటి బాధ్యత, ఇవన్నీ. ఒకవేళ వారికి ఆస్తులు ఉంటే ఎలా నడుపుకోవాలో, ఎలా వాటిని మెయింటైన్ చేసుకోవాలో, ఒకవేళ వారు పేదరికంలో ఉంటే ఆ పేదరికంలో నుంచి లేదు అప్పుల్లో నుంచి ఎలా బయటపడాలో, ఇవన్నీ విషయాలు సాధారణ జీవితం, వ్యక్తిగత జీవితం గురించినటువంటి జ్ఞానం కుటుంబ జ్ఞానం అవ్వచ్చు. రెండవది పరిపాలనా జ్ఞానం, ఒకవేళ ఇంగ్లీష్లో మాట్లాడితే అది కోర్ట్ విజ్డమ్ అవ్వచ్చు. ఈ యొక్క జ్ఞానము ఎక్కువగా పాలకులకు ఉండవలసి ఉంది, పరిపాలించేవారు నేర్చుకోవలసినటువంటి జ్ఞానం, కోర్ట్ విజ్డమ్ అంటాం, లేదు పరిపాలకులకు సంబంధించినటువంటి జ్ఞానం, రూలర్స్ వారు నేర్చుకునే జ్ఞానం. మూడో రకమైనటువంటి జ్ఞానం ఏంటంటే థియలాజికల్ విజ్డమ్ అంటాం, లేదు దైవిక శాస్త్ర జ్ఞానం, లేదు దైవిక జ్ఞానం. దైవిక జ్ఞానం అవ్వచ్చు, కుటుంబ జ్ఞానం, పరిపాలనా జ్ఞానం, దైవిక జ్ఞానం. దైవిక జ్ఞానం ఎవరికి ఉండాలంటే మందిరంలో యాజకత్వం చేసే యాజకులకు ఉండాలి. ధర్మశాస్త్రం గురించి ప్రజలకు బోధించే బోధకులు, మోస్ట్లీ వాళ్ళు శాస్త్రులు అవుతారు. అనేక రచనలు రాసేవాళ్ళు, ఇస్రాయేల్లో జరిగే సంగతులు కూడా, అనుదిన సంగతులను కూడా ఒక రికార్డు రూపంలో రాసి భద్రపరిచేవారు వారు. కాబట్టి ఆనాడు శాస్త్రులకైనా యాజకులకైనా, ఇంకా రాజుల యొక్క మందిరాల్లో, ప్యాలెస్ల్లో, ఇంకా ఆ రోజుల్లో ఋషులు కూడా ఉండేవాళ్ళు. అంటే మందిరాల్లో జీవించకపోయినా మందిరాన్ని అంటిపెట్టుకొని వేరే చోట, ఎందుకంటే రాజులకు అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వడానికి, అవసరమైనప్పుడు హెచ్చరించడానికి ప్రవక్తలు ఋషులు కూడా ఉండేవారు. వారికి కూడా దైవికమైన జ్ఞానము అవసరమని వారు భావించారు. కాబట్టి క్రెన్షా అనే స్కాలర్ ప్రకారం ఈ మూడు రకాలైనటువంటి జ్ఞానం ఇస్రాయేలు సమాజంలో వృద్ధి చెందుతూ వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇంకొక స్కాలర్, ఇంకొక పండితుడు ఉన్నాడు, ఆయన ఏమంటారు, రోలండ్ మర్ఫీ అంటాం, ఆర్ఈ మర్ఫీ, ఇంకా ఫాన్రాడ్ గాని, వీరిద్దరు అభిప్రాయం ఏంటంటే ప్రాథమికంగా మొదటగా ఇస్రాయేలీల్లో ఉన్నటువంటి జ్ఞానం ఎక్కువగా ప్రాపంచిక సంగతుల మీద మాత్రమే ఉంది, ఆధ్యాత్మిక సంగతుల మీద అంతగా ఎక్కువగా జ్ఞానం ప్రాచుర్యంలో లేదు అని వారి నమ్మకం. జ్ఞానం అనగానే లోక సంబంధమైనటువంటి విషయాలు, అంటే ఈ లోకంలో మనిషి జాగ్రత్తగా ఎలా జీవించాలో, జాగ్రత్తగా జీవించి అంటే మోసపోకుండా, పతనమైపోకుండా, పేదరికంలో పడిపోకుండా, గౌరవం పోగొట్టుకోకుండా అంటే అవమానాలు పాలవకుండా, దేశానికైనా కుటుంబానికైనా ధర్మానికైనా నష్టం తీసుకురాకుండా ఒక మనిషి ఎలా జీవించాలో ఓ ప్రాపంచిక లౌకిక సంబంధమైన జ్ఞానం మొదటగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కొన్ని శతాబ్దాల తర్వాత మాత్రమే ఆధ్యాత్మిక విషయాలు కూడా ఈ జ్ఞానంలో ఇమడ్చబడ్డాయి. కాబట్టి ప్రధానంగా మొదట ప్రాపంచిక విషయాలు ఉన్నాయి, ఆ తర్వాత కొన్ని శతాబ్దాల తర్వాత మాత్రమే ఆధ్యాత్మిక విషయాలు ఈ జ్ఞాన బోధల్లో ఆ ఇమడ్చబడ్డాయని వారి యొక్క అభిప్రాయం. కాబట్టి ఇస్రాయేలీల యొక్క ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి జ్ఞాన సాహిత్యం అనగానే ఇబ్రూ బైబిల్లో ఉన్న మూడు భాగాలు, తోరా, నవీం, కెతూవీం అంటాం, ధర్మశాస్త్రము, ప్రవచన గ్రంథాలు, ఇతర రచనలు. రచనలో వచ్చేదే ఈ రోజు మనం మాట్లాడుకున్న జ్ఞాన సాహిత్యం.
ఇస్రాయేలు ప్రజలు ఇప్పటికి కూడా, ఇప్పటికి యూదులైన వారికి ఉన్నటువంటి వారి యొక్క మత ఏమంటాం, వారి యొక్క పరిశుద్ధ లేఖనాలు, వారి యొక్క మత లేఖనాల ప్రకారం మొట్టమొదటి ప్రాధాన్యత ధర్మశాస్త్రానికే ఇచ్చేవారు వాళ్ళు. రెండవ ప్రాధాన్యత అంటే కొంత తగ్గించి, అంటే ప్రధానమైనటువంటిది ధర్మశాస్త్రం. ఆ తరువాత ఇంపార్టెంట్ ప్రధానమైనది ఏంటంటే ప్రవచన గ్రంథాలు, లేదంటే ప్రవచనాలు అంటారు. ఆ తరువాత మాత్రమే ప్రధానమైనది ఈ యొక్క జ్ఞాన సాహిత్యం అని నమ్మేవారు. అదే ఏమంటాం, ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ అంటాం. ప్రాధాన్యత క్రమమును గనక గమనిస్తే ధర్మశాస్త్రం అత్యంత ప్రధానమైనది, ఆ తర్వాత ప్రవచనాలు, ఆ తర్వాత జ్ఞానబోధులు అని ఇప్పటికీ కొంతమంది క్రైస్తవుల నమ్మకమైన, లేదు దాదాపు అందరు ఇస్రాయేలీలు యూదుల నమ్మకం. ఎందుకు? ఎందుకంటే ధర్మశాస్త్రం అనగానే సినాయి కొండ మీద మోషే ద్వారా ఇస్రాయేలీలు పొందుకున్నారు, దేవుడే తమ స్వహస్తాలతో రాసి ఇచ్చాడని వారి నమ్మకం. ప్రవచనాలు అనగానే మోస్ట్లీ హెచ్చరికలు ఉంటాయి కాబట్టి ఇస్రాయేలు దేశం లేదు రాజ్యం పతనం అవ్వకుండా ప్రవక్తలే కాపాడారు. వారి హెచ్చరికల ద్వారా, వారి యొక్క పరిచర్య ద్వారా రాజులనైనా గద్దించి ప్రాణాలనైనా పోగొట్టుకొని ప్రజల చేత తిరస్కరించబడి హింసింపబడైన ధర్మాన్ని కాపాడే క్రమంలో ప్రవక్తలు ప్రాణాలు అర్పించారు కాబట్టి ప్రవక్తల యొక్క ప్రవచనాలు దేవుని చేత డైరెక్ట్ గా ఆ ప్రత్యక్షతను రుచి చూశారు కాబట్టి ప్రవచన గ్రంథాలు ప్రాముఖ్యమైనవని వారి నమ్మకం. మరి ఈ జ్ఞాన సాహిత్యము ఎందుకు ఇంత తక్కువ ప్రాధాన్యత ఉంది ఈ మూడిటితో పోల్చుకుంటే అంటే, ఈ జ్ఞాన సాహిత్యము మనుషుల యొక్క వివరణ, ధర్మశాస్త్రం గురించిన వివరణ జ్ఞాన సాహిత్యంలో కొంతవరకు లభించవచ్చు. ప్రవచనాలను గూర్చిన వివరణ జ్ఞాన సాహిత్యంలో కొంతవరకు లభించవచ్చు. ఇంకా జ్ఞాన సాహిత్యం ప్రకారం గమనిస్తే దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడే. ఇస్రాయేలుకు మాత్రమే దేవుడవడు, దేవుడికి అదే యూనివర్సలిస్టిక్ అంటాం. సార్వత్రికంగా ప్రతి ప్రజలకు ఆయనే దేవుడై ఉంటాడని జ్ఞాన సాహిత్యం ఖచ్చితంగా చెప్తుంది. ఒకవేళ ప్రత్యేకంగా యూదా మతంలోకి వెళ్తే మా దేవుడు, మా ధర్మం, మా నిబంధన అనొచ్చు. కాబట్టి ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలు గమనిస్తే వారి యొక్క మతాచారాలకు, వారి యొక్క బోధనా పద్ధతులకు బాగా సూటబుల్ అయి ఉండొచ్చు. వేరే జ్ఞాన శాస్త్రమునికి వస్తే, జ్ఞాన సాహిత్యమునికి వస్తే అనేక మతాలతో కూడా సులువుగా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇది కొంత డైల్యూట్ అయినటువంటి లిటరేచర్ అని వారి నమ్మకం. ఏది ఏమైనా ఈరోజు మనం నేర్చుకునే ముఖ్యంగా ఈ వేదాంత పాఠశాల యొక్క ప్రధాన ఉద్దేశం దైవిక సంగతులు, ఏవైతే బైబిల్లో వ్రాయబడ్డాయో దైవిక సంగతులు, ఆ సంగతులు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఎలా కనెక్ట్ చేయాలో, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కనెక్ట్ చేసి సెర్మన్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, లేదంటే ప్రసంగాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, లేదు వాక్యాన్ని ఎలా అర్థవంతంగా వివరించాలో, ఇదే మన ప్రధాన కర్తవ్యం. కాబట్టి ఈ జ్ఞాన సాహిత్యం మనకు, మన వేదాంత పాఠశాల యొక్క ఉద్దేశాలకు చాలా దగ్గర సంబంధం కలిగి ఉంది. ఈ జ్ఞాన సాహిత్యము ఇస్రాయేల్లో జ్ఞాన సాహిత్యమును గమనిస్తే ఈ యొక్క సాహిత్యం అనగానే ఒకవేళ మీకు అనుమానం రావచ్చేమో, లిటరేచర్, వ్రాయబడినటువంటి సంగతులు, వ్రాసినటువంటి సంగతులు, ఇప్పటికీ దాచబడి అంటే భద్రపరచబడి మన దాకా వచ్చినటువంటి సంగతులు, ఏన్షియంట్ లిటరేచర్, అది పురాతన కాలం రాయబడి. ఈ జ్ఞాన సాహిత్యము వేరు వేరు రూపాల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, లేదు పరిశుద్ధ గ్రంథంలో కనిపెట్టగలిగారు మేధావులు. జ్ఞానమునకు సంబంధించిన విషయాలు ఏ ఏ రూపాల్లో, ఏ ఏ సాహిత్య రూపాల్లో ఉన్నాయో అనేక మంది పరిశోధించి కనిపెట్టారు. ఏమేంటివి అవి? ఏమేంటివంటే ఒక సంగతి ఏంటంటే జ్ఞానము సామెతల రూపంలో రాయబడింది అంటారు. సామెతలు అనగానే మన దైనందిన జీవితాన్ని గమనిస్తూ, మన చుట్టూ జరిగే పరిస్థితులను అబ్జర్వ్ చేస్తూ తక్కువ పదాల్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కన్వే చేయడానికి సామెతలను వాడతాం. ఒక మాట, ఒక సెంటెన్స్, లేదంటే ఒక ఫ్రేజ్ ఆఫ్ వర్డ్స్, చిన్న సెంటెన్స్ అది,
చిన్న వచనం కానీ ఎక్కువ విషయాలని తెలుపుతుంది. కాబట్టి సామెతల ద్వారా జ్ఞానము బయటకు చేరవేయబడింది, లేదంటే బోధించబడింది అంటారు. రెండవది పొడుపు కథలు అంటాం, రిడిల్స్. చిక్కు ప్రశ్నలు అవ్వచ్చు, పొడుపు కథలు అనొచ్చు, ఏదైనా. ఈ పొడుపు కథల గురించి, సారీ, హియర్ పవర్ లాస్. ఈ పొడుపు కథల గురించి గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పొడుపు కథలను కూడా మనం గమనించవచ్చు. ఆ న్యాయాధిపతుల కాలంలో కానీ, సంసోన్ జీవితంలో చూడటం కానీ, లేదు సామెతల గ్రంథంలో కూడా గమనిస్తాం. కాబట్టి జ్ఞాన సాహిత్యం పొడుపు కథల రూపంలో కూడా ఉండటం గమనించవచ్చు. మూడవది ఏంటంటే రూపాలంకారాలు అంటాం, అలిగోరీస్. అంటే ఆ, సులువుగా అర్థం అవటం కోసం మన నిత్య జీవితంలో ఎదురయ్యే కొన్ని వస్తువులైనా, ప్రదేశాలైనా, పరిస్థితులను కనెక్ట్ చేసి దేవుని గురించి బోధించటం. ఉదాహరణకు చూస్తే దేవుడు ఇశ్రాయేలీల మధ్య సంబంధాన్ని ఒక ప్రవక్త తెలియజేస్తూ, దేవుడు భర్త లాంటి వాడని, ఇశ్రాయేలీలందరూ కలిపి దేశమే భార్య లాంటిదని ఒక చోట రాయబడింది. లేదు సామెతల గ్రంథంలో గమనిస్తే భార్యకు భార్యతో సహజీవనం చేస్తూ భర్త శ్రద్ధగా కుటుంబాన్ని కనిపెట్టుకొని ఉండాలి, పొరుగువారి వైపు చూడకూడదు అనే విషయాన్ని గమనిస్తూ మంచి భార్య నీటి ఊట లాంటిదని అలా వ్రాయబట్టం చూస్తాం. ఇలా ఎన్నో ఉన్నాయి అలిగోరీస్, రూపాలంకారాలు అంటాం. కొన్ని కీర్తనల రూపంలో కూడా జ్ఞానము బోధించబడింది. కీర్తనల రూపంలో హిమ్స్ అంటాం. ఇంకా సంభాషణల రూపంలో కూడా జ్ఞానము బోధించబడింది. కీర్తనల రూపంలో, సంభాషణ రూపంలో. సంభాషణ అంటే డైలాగ్స్. ఇంకా కొన్ని అయితే కొన్ని చోట్ల ఆటోబయోగ్రఫీ, ఆత్మకథలు. యోబు గ్రంథం గమనిస్తే ఆయన సంగతులు ఏమిటో, లేదు పరమగీతం గ్రంథం గమనిస్తే మాట్లాడుతున్నటువంటి షులమిత అవ్వచ్చు, ఎవరైనా. ఇంకా జ్ఞానం ఏ ఏ రూపాల్లో బయలుపడింది గమనిస్తే బోధనా రూపంలో, డిడాక్టిక్ ఫామ్ అంటాం. ఒక బోధన, చిన్న లెక్చర్ లాంటిది, చిన్న పాఠం రూపంలో కూడా జ్ఞానం బోధించబడింది. ఇంకొక ఫామ్ ఉంది, ఇంకొక సాహిత్య రూపం ఏంటంటే ఒనోమాస్టికోన్ అంటాం. అంటే వ్యక్తుల పేర్లు, ప్రదేశాల పేర్లు, ఆ పేర్ల యొక్క ఆ పేరుకు ఉన్నటువంటి అర్థాలు ఏమిటి, ఆ ఆ ప్రదేశానికైనా ఆ వ్యక్తికైనా ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ అర్థాలు వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి, ఆ ప్రదేశాలు, ఆ మనుషుల యొక్క వెనక ఉన్నటువంటి చరిత్ర ఏమిటి. అంటే చరిత్ర అయినా, భౌగోళిక అంశాలు, జాగ్రఫీ అవ్వచ్చు, చరిత్ర, హిస్టరీ అవ్వచ్చు, ఏదైనా వీటన్నిటిని గురించి డీటెయిల్స్ తెలియటం కోసం కొన్ని జీనియాలజీ లిస్టు, వంశావళి క్రమాలు కానీ, కొన్ని పేర్లు, ప్రదేశాల పేర్లు వ్రాయబట్టం కానీ, 12 గోత్రాలకి కానాన్ దేశం పంచబడినప్పుడు కూడా అనేక టౌన్లు, విలేజెస్ పేర్లు రాయబడ్డాయి. కాబట్టి ఆ పేర్లు వెనుక కూడా జ్ఞానం ఉందని నమ్ముతారు స్కాలర్స్. కాబట్టి ఇలా వేరు వేరు రూపాల్లో జ్ఞానము బోధించబట్టం, పాత నిబంధనలో బోధించబట్టం చూస్తాం. ఇస్రాయేల్ దేశంలో మాత్రమే జ్ఞానం ఉందా, పొరుగు దేశాల్లో జ్ఞానం లేదా అంటే పొరుగు దేశాల్లో కూడా జ్ఞానం ఉంది. ఒకవేళ భారతదేశంలో కూడా అనుకుంటే ఇక్కడ కూడా జ్ఞానం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో ఉంది, పలు రాష్ట్రాల్లో కూడా జ్ఞానం ఉంది. అందుకే జ్ఞాన సాహిత్యమును గురించి వివరించినటువంటి మేధావుల అభిప్రాయం ఏంటంటే దేవుడు ఒక్కడే, దేవుడు సర్వాంతర్యామి, దేవుడు అన్ని మతాలు వేరైనా దేవుడు ఒక్కడే అన్నటువంటి భావనను ఖచ్చితంగా వారు బోధిస్తూ ఏమంటారంటే జ్ఞానము వేరు వేరు రూపాల్లో, వేరు వేరు ప్రదేశాల్లో ప్రత్యక్షపరచబడింది అంటారు. వేరు వేరు ప్రదేశాల్లో, వేరు వేరు రూపాల్లో, వేరు వేరు మతాల ద్వారా, వేరు వేరు పండితులు, ఋషులు, జ్ఞానులు, రైటర్స్ ద్వారా జ్ఞానము అనేక మందికి తెలుపబడింది. వీటన్నిటి వెనుక, వీరందరి వెనుక, ఈ మతాలన్నిటి వెనుక కూడా ఒక్క దేవుడే ఉండి కార్యం జరిగిస్తున్నాడని కొంతమంది అభిప్రాయం. మనకి ఉంది థియలాజికల్ ఎడ్యుకేషన్ లో ఏమంటామంటే ఇంక్లూజివిజం అంటాం, ఎక్స్క్లూజివిజం అంటాం, లేదంటే ప్లూరలిజం అంటాం. ఇంక్లూజివిజం అయినా, ప్లూరలిజం అయినా, ఈ ఐడియాలజీస్ ఏం చెప్తున్నాయంటే మతాలు ఏవైనా
క్రీస్తు ద్వారా మాత్రమే జ్ఞానం వ్యక్తపరచబడుతుందని, మతాలు వేరైనా సత్యం ఒక్కటే. ఈ సత్యము జ్ఞాన రూపంలో ప్రతి మతంలో కూడా ఏదో విధంగా డైరెక్ట్ గానైనా ఇండైరెక్ట్ గానైనా ఈ మతాల్లో కూడా తెలియపరచబడని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. కాబట్టి ఇస్రాయేల్ దేశం మాత్రమే జ్ఞాన పరంపర కాదు, పొరుగు దేశాల్లో కూడా ఆ పురాతన కాలంలో అనేకమైనటువంటి జ్ఞాన సంబంధ విషయాలు రాయబడి ఉండటం చరిత్రకారులు గమనించారు వారు చేసినటువంటి రీసెర్చ్ ద్వారా. ఎదోమీయులు ఎదోమీయులు ఆ రోజుల్లో విశేషమైన జ్ఞానం కలిగి ఉంటారని వారి పొరుగు రాజ్య వారి యొక్క అభిప్రాయం. తూరు తూరు సీదోను పట్టణాలు తెలిసి ఉండొచ్చు మనకి. తూరు ప్రదేశాన్ని పరిపాలించినటువంటి దానియేలు కంటే ఎక్కువ జ్ఞానం ఉండేదని ఆ దేశంలో వారి యొక్క ప్రజల అభిప్రాయం. నా అభిప్రాయం కాదండి, ఆ తూరు ప్రాంతంలో ఉన్న ప్రజల అభిప్రాయం. ఆ దేశాన్ని పరిపాలించే పరిపాలకు హీరాము ఒక రాజు, మీకు తెలిసి ఉండొచ్చు. హీరాము సొలొమోన్ మహారాజు మందిరం కడుతుంటే ఆయన కూడా సాయం చేశాడు. ఆ తూరును పరిపాలించిన పాలకులకు విశేషమైన జ్ఞానం ఉండేదని ఆ రోజుల్లో నమ్మకం. అందుకే హీరాము ఆ రోజుల్లో ఆ బ్రాంజ్ తో చేసినటువంటి కొన్ని వెసల్స్ అయిన కొన్ని ఉపకరణాలు సొలొమోన్ మహారాజు టెంపుల్ కడుతుంటే బహుకరించడం గమనిస్తాం. ఇంకా దుంగలైనా ఏవైనా. ఇవి కాక ఐగుప్తు దేశంలో కూడా విశేషమైనటువంటి జ్ఞాన సంబంధమైన రచనలు ఉండటం చరిత్రకారులు కనుగొన్నారు. ఐగుప్తు ఆ రాజ్యంలో ఆ ప్యాలెస్ లో అనేక మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు, బ్యూరోక్రాట్స్, ప్రభుత్వాన్ని సేవిస్తున్నట్టు ప్రభుత్వానికి పరిచర్య చేస్తున్నటువంటి అనేక మంది ఎంప్లాయీస్ కి వారి యొక్క పిల్లలకు అనేక సంగతులు నేర్పించడానికి, బిహేవియర్ గురించి అయినా, మోరల్స్ గురించి అయినా, ప్రవర్తన అయినా, నైతిక విలువలైనా, దేశానికి కట్టుబడి ఎలా పనిచేయాలో, పేట్రియాటిక్ దేశభక్తి కలిగి ఉండటానికైనా, వ్యక్తిగత ప్రవర్తన సరిచూసుకోవటానికైనా, ఇవన్నీ హానెస్టీ నిజాయితీగా పనిచేయడానికైనా, వ్యక్తిగతమైనటువంటి పవిత్రతను కాపాడుకొని పనిచేయడానికైనా, వీటన్నిటిని చేయడానికి ఆ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ, కొత్తగా గవర్నమెంట్ యొక్క సర్వీస్ లో జాయిన్ అయిన వారికి కానీ వారికి ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో ఐగుప్తు దేశంలో అనేక మంది బోధకులు జ్ఞానబోధలు చేసేవారని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఇది కాక మెసపతోమియా ప్రాంతంలో కూడా అనేక జ్ఞాన రచనలు ఉండటం గమనిస్తాం. ఐగుప్తులోనైనా మెసపతోమియాలోనైనా సృష్టి ఇలా సృష్టించబడిందని, సృష్టికి సంబంధించినటువంటి పలు కథలు కూడా మన చరిత్రలో చూస్తాం. కాబట్టి జ్ఞానము, ఈ జ్ఞాన పరంపరలు కేవలం ఇస్రాయేల్ దేశంలో మాత్రమే కాక పొరుగు దేశాల్లో కూడా ఉండటం మనం గమనిస్తాం. బహుశా ఈ మాటలు వింటుంటే మీకు కూడా అనుమానం రావచ్చు. ఇస్రాయేల్ దేశంలో ఉన్న జ్ఞానానికి పొరుగు దేశాల్లో ఉన్నటువంటి జ్ఞానానికి ఆ పోలికలు లేదు, భేదాలు, ఏదైనా భేదాలు ఉన్నాయా, పోలికలు ఉన్నాయా అని అనుమానం రావచ్చు. కాబట్టి వాటిని కూడా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇస్రాయేలు దేశంలో జ్ఞానము ఎప్పుడు ఉద్భవించింది, ఎప్పుడు ప్రారంభమైంది జ్ఞాన పరంపర అనంటే, మొదటగా ఏ గొప్ప సంగతి అయినా ఓరల్గా అంటే కేవలం మాట రూపంలోనే, మాటల రూపంలోనే ప్రసిద్ధి వచ్చింది. ఆ తర్వాత కొన్ని దశాబ్దాలకో శతాబ్దాలకో ఆ సంగతులు లిఖిత రూపంగా రాయబడతాయి. కొత్త నిబంధనలో సువార్తలైనా అంతే, పాత నిబంధనలో ధర్మశాస్త్రమైన, చరిత్ర అయినా, ప్రవచనాలైనా, ఈ జ్ఞాన శాస్త్రమైన జ్ఞాన రచనలైనా మొదటగా అన్ని కూడా మౌఖిక రూపంలోనే ప్రాచుర్యం పొందాయి. ఆ తర్వాతే లేఖిక రూపంలోకి వచ్చాయి. మొదటగా ఓరల్లీ ట్రాన్స్మిటెడ్, ఆ తర్వాత కొన్ని దశాబ్దాలకో శతాబ్దాలకో అవి లిటరేచర్ ఫామ్ లోకి వచ్చాయి, లేఖన రూపంలో రాయబడ్డాయి. కాబట్టి జ్ఞానము ఇస్రాయేల్ ప్రాంతంలో ఎప్పుడు, ఇస్రాయేల్ ప్రజల మధ్య ఎప్పుడు ఇలా ప్రారంభమైందని అనుకుంటే, వారు కానాను దేశానికి వచ్చి ఐగుప్తు చెర నుంచి లేదా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపింపబడి ఆ యొక్క అరణ్యంలో ప్రయాణించి కానాను దేశానికి వచ్చిన తర్వాత వారు కొన్నాళ్ళు జడ్జెస్ అంటే ఏమంటాము, న్యాయాధిపతుల కాలంలో, న్యాయాధిపతుల కాలం నుంచే
ఈ జ్ఞానమునకు సంబంధించినటువంటి బోధలైన, సామెతలైన, కీర్తనలైన అప్పటి నుంచే ప్రాచుర్యంలో ఉన్నాయని పాత నిబంధన స్కాలర్స్ యొక్క అభిప్రాయం. ఒకానొక ఆయన ఏమని నిర్వచించాడంటే, న్యాయాధిపతుల కాలంలో ఉన్నటువంటి జ్ఞానమును ఫోక్ విజ్డమ్ అంటాడు, జానపద సాహిత్యం అని పిలిచేవారు. జానపద జ్ఞాన సాహిత్యం. కాబట్టి ప్రజల మధ్యలో బాగా అవగాహనకు వచ్చి, మోస్ట్లీ రూరల్ ఏరియాలో నివసించే ప్రజలు పొలం పనులు చేసుకోవటమైనా, లేదు కోస్టల్ ఏరియాలో ఉంటే వాళ్ళు ఫిషరీ కమ్యూనిటీ అయినా, లేదంటే లేబర్ పనులు చేసినా, ఇలా మోస్ట్లీ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఈ జానపద సాహిత్యం విశేషంగా ప్రాచుర్యం పొందిందని వారు అంటారు. ఈ కాలంలో కొన్ని ఈతలు కూడా వచ్చాయని వారి నమ్మకం. ఈ కాలంలోనే కొన్ని కల్పిత కథలు, అంటే కొన్ని యానిమల్ క్యారెక్టర్స్ మీద కొన్ని కథలు కూడా చూస్తూ ఉంటాం. ఆ కథలు కూడా ఉద్భవించాయని స్కాలర్స్ యొక్క నమ్మకం. రెండవ స్టేజ్, మొదటి స్టేజ్ ఏమో న్యాయాధిపతుల కాలంలో వచ్చినటువంటి జానపద జ్ఞాన సాహిత్యం. అంటే ఎప్పుడైతే రాచరికం ఇశ్రాయేలు దేశంలో ప్రారంభమైందో, సౌలు సౌలు రాజు మొదలుకొని ఈ కాలం నుంచి జ్ఞానము ఎక్కువగా మేధావుల యొక్క పని, లేదు స్క్రైబ్స్ శాస్త్రుల యొక్క పని అయింది. కొంతమంది ఋషులు కూడా, సేజెస్ అంటాం. అంతకుముందు దాకేమో జానపద జ్ఞాన సాహిత్యం పల్లెటూరు ప్రాంతాల్లో, కంట్రీ సైడ్ ఎక్కువగా వారి మధ్యలో ప్రాచుర్యం పొందింది. ఎప్పుడైతే ఈ మొనార్కీ ఎస్టాబ్లిష్ అయిందో, రాచరికం వచ్చిందో, అప్పటి నుంచి ఈ జ్ఞానమైన సంగతులు అనేక మంది శాస్త్రులు బోధించడం ప్రారంభించారు. ఋషులు కూడా వారికి వచ్చిన ఆలోచనలు ప్రజలతో పంచుకున్నారు. తర్వాత రాజులకు సలహాదారులు ఉండేవాళ్ళు. వారు కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది జ్ఞానులు కూడా ఉన్నారు. వారు చెప్పినటువంటి, నేర్పిన సంగతులు ఈ జ్ఞాన సాహిత్యంలో ఇమర్చబడ్డాయి. అలా 9వ శతాబ్దం అయినా 10వ శతాబ్దం, 10, 9 బీసీ కాలంలో, క్రీస్తు పూర్వం 10, 9, 8వ శతాబ్దంలో అయితే ప్రవక్తలు ఒక ఉద్యమం వల్లే వచ్చారు. ఎందుకంటే పాపం విపరీతంగా పెరిగింది కనుక. 8వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దపు ప్రవక్తల కాలం అని అనగానే మా థియోలాజికల్ ఎడ్యుకేషన్ లో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది దానికి. ఆ కాలంలో వచ్చినటువంటి ప్రవక్తలు కూడా కొంతమంది ఈ జ్ఞాన సాహిత్యం కూర్చున్నటువంటి ఆ యొక్క వారి యొక్క ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ వారి ప్రవచనాల మీద ఉందని స్కాలర్స్ యొక్క అభిప్రాయం. ఈ రాజుల యొక్క పరిపాలన కొనసాగుతూ ఉన్నప్పుడు కొంతకాలానికి చెర కూడా అనుభవించారు ఇశ్రాయేలీలు. ఉత్తర భూభాగంలో, ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి వారు 722 బీసీ, క్రీస్తు పూర్వం టైంలో చెరకు వెళ్ళారు. అశ్షూరీయులు దాడి చేసి వారిని బంధించారు. దక్షిణ భాగంలో ఉన్నటువంటి వారు నెబుకద్నెజరు బబులోను రాజ్యం యెరూషలేము మీద, యూదా ప్రాంతం మీద దాడి చేసి కింద వారిని చెరకు తీసుకెళ్లారు. ఆ శతాబ్దంలో 580 క్రీస్తు పూర్వం నుంచి. కాబట్టి చెర వెళ్ళారు. 6 నుంచి 8, 6 శతాబ్దాల్లో చెరకు వెళ్ళారు. చెరకాలంలో కానీ, చెర తరువాత కాలంలో కూడా కొన్ని జ్ఞాన వచనాలు, జ్ఞానం కూడుకున్న కొన్ని కథలు, లేదు కొన్ని స్టోరీస్ కానీ, నెరేషన్స్ కానీ వచ్చాయని. మొదటి స్టేజ్ ఏమో న్యాయాధిపతుల కాలం, రెండవ స్టేజ్ ఏమో రాజులు పరిపాలించిన కాలం, మూడవ స్టేజ్ ఏమో చెర తర్వాతి కాలం అంటాం. చెర తర్వాతి కాలంలో అయితే అనేక మంది కొత్త టీచర్లు ఉద్భవించి, రబ్బీలు అంటారు. రబ్బీ, యేసు ప్రభుని కూడా రబ్బీ అని పిలిచారు, రబ్బైస్. అనేక మంది వచ్చారు. వాళ్ళు చాలా సంగతులు, తోరాన్ని బట్టి ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులైనా, ప్రవచన సంగతులైనా వీటిని జ్ఞానంతో కలిపి బోధించేవారు. వారి యొక్క ఇంటర్ప్రిటేషన్ విశేషంగా ఉండేది. కామెంటరీలు కూడా రాశారు. కాబట్టి జ్ఞానం యొక్క డెవలప్మెంట్, జ్ఞాన సాహిత్యం యొక్క అభివృద్ధి ఈలాగు ఇశ్రాయేలు ప్రాంతంలో, ఇశ్రాయేలు ప్రజల మధ్య జరిగిందని ఈ యొక్క మేధావుల యొక్క అభిప్రాయం. ఈ జ్ఞాన సాహిత్యం గురించి నేర్చుకుంటున్నప్పుడు దావీదు మహారాజు, మనకు తెలుసు దావీదు మహారాజు,
ఆయన కొంతమంది శాస్త్రులను మందిరంలో అపాయింట్ చేసి ఒక ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేసి ఎవరు ఎలా బోధించాలో ఎలా ఆరాధించాలో ఒక ఆర్డర్ను పెట్టాడని ఆ పాత నిబంధన చరిత్రకారుల యొక్క అభిప్రాయం. దావీదు మహారాజు కాలం నుంచి ఈ శాస్త్రులు ఈ శాస్త్రులు అనేక సంగతులు నేర్చుకొని ప్రజలకు బోధిస్తారు కాబట్టి విశేషమైన జ్ఞానము విశేషమైన గౌరవం ఈ శాస్త్రులకు లభించేదని అనుకుంటూ ఉంటారు. ఈ శాస్త్రులు యాజకత్వ సంబంధమైన విషయాలు వారికి తెలుసు, సామాజిక సంబంధం విషయాలు తెలుసు, పరిపాలన సంబంధమైన విషయాలు, కొన్ని మర్మాలు దైవిక మర్మాలు కూడా బోధించేవారు, చరిత్రను కూడా వారు లిఖించేవారు, అవసరమైతే ప్రజలకు చెప్పేవారు, ఆరాధనా సంగతులు కూడా వారికి తెలుసు. కాబట్టి ఆ రోజుల్లో దావీదు కాలం నుంచి మందిరంలో నిత్యం పరిచర్య చేసే యాజకులైన శాస్త్రులైన లేవీలైన సంగతులు తెలుసుకొని పొరుగు వారికి బోధించగలిగి ఉంటే వారికి విశేషమైన గౌరవము వారి సమాజంలో లభించేది. బహుశా ఇక్కడ నుంచే క్లాసికల్ పీరియడ్ జ్ఞాన పరంపర ప్రారంభమైందని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. తర్వాత సొలొమోన్ మహారాజు వచ్చిన సమయం నుంచి ఈ జ్ఞానము విశేషంగా అభివృద్ధి చెంది, ఎందుకంటే సొలొమోన్ మహారాజు కాలంలో యుద్ధాలు అంతగా లేవు కాబట్టి దేశం కొంత ప్రశాంతంగా ఉంది. కాబట్టి ఈ జ్ఞానమును లిటరేచర్ అవ్వచ్చు, ఆర్ట్స్ కళల గురించి అయినా, లేదు ఆస్తుల గురించి అయినా విశేషంగా వారు ప్రాధాన్యతనిచ్చి వాటిని డెవలప్ చేసుకోవడం చూస్తాం. అందుకే ప్రపంచంలో ఏ దగ్గర లేనటువంటి జ్ఞానం సలోమాన్ మహారాజ్ దగ్గర ఉందని ఒకానొక సందర్భంలో మన లేఖనాల్లో రాయబట్టం చూస్తాం. కాబట్టి ఈ జ్ఞాన పరంపర రానున్న రోజుల్లో లేదా ఆ కాలంలో రాను రాను ఏమైందంటే ధర్మశాస్త్రం ఎంత ప్రాధాన్యత పొందుకుందో, ప్రవచన గ్రంథాలు ఎంత ప్రాధాన్యత పొందుకున్నాయో, అదే విధంగా ఈ జ్ఞాన సాహిత్యం కూడా సమానంగా అదే ప్రాధాన్యత పొందుకుందని కొంతమంది అభిప్రాయం. గ్రంథంలో 18 అధ్యాయం 18వ వచనం చదివితే ఈ 3 పరంపరలకి మెన్షన్ చేయబట్టం చూస్తాం. ఆ రోజుల్లోనైతే ఆ రాజుల కాలంలో ఆస్థాన జ్ఞానులని ఉండేవారు. ఈ ఆస్థాన జ్ఞానులే ఈ ఆస్థాన జ్ఞానులే చరిత్ర గ్రంథాలను రాశారని అభిప్రాయం. డ్యూటరానమిక్ హిస్టరీ అని అంటాం. ఆ చరిత్రను వీరే రాశారని, ఇంకా మనకి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు కొన్ని పుస్తకాలు కూడా ఈ జ్ఞానుల ద్వారా వచ్చే అంటారు. ప్రీక్లీ సర్కిల్ అంటాం. యాజకులు ఉన్నారు, వీళ్ళు శాస్త్రులు ఉన్నారు, సేజెస్ సాధువులు ఉన్నారు అని మంది ఉన్నారు. కాబట్టి ఈ కాలంలో ఆ తర్వాత తర్వాత కాలంలో కానీ జ్ఞానం గురించి అయినా జ్ఞాన సాహిత్యం గురించి అయినా విశేషమైనటువంటి ప్రాచుర్యంలోనికి తీసుకురావడానికి ఈ శాస్త్రుల కృషి ఉంది, అనేక సేజెస్ సాధువుల కృషి ఉంది, తర్వాత యాజకుల కృషి ఉంది, అనేక మంది జ్ఞాన బోధ కూడా ఉద్భవించారు కాబట్టి వారి కృషి కూడా విశేషంగా ఉందని మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ జ్ఞాన సాహిత్యం గురించి మాట్లాడితే పురాతన పశ్చిమాసియాలోనైనా, అంటే ఇస్రాయేలు పొరుగు దేశాల గురించి, లేదు ఇస్రాయేలు దేశంలోనైనా పాత నిబంధన కాలంలో ఈ జ్ఞాన సాహిత్యం కుటుంబ పరంగా జ్ఞానం అభివృద్ధి చెందింది. ఒక తరం వారు మరొక తరమునకు జ్ఞానమును బోధించాలంటే పేరెంట్స్ చిల్డ్రన్ కి బోధించ. ఇంకా ఇది కాక పరిపాలన పరంగా కూడా జ్ఞానము బోధించబడింది ట్రైనింగ్ రూపంలో. ఆ పరిపాలన పరమైన జ్ఞానమును బోధించే విషయంలో పలు పాఠశాలను కూడా ప్రారంభించారు. ఆ రోజు స్కూల్స్ కూడా ఉన్నాయి. మతపరమైన జ్ఞానమైన, దైవిక సంగతులు బోధించడానికైనా, పరిపాలన సంగతులు బోధించడానికైనా ఈ పాఠశాలను ఉపయోగించుకొని పలుమంది పండితులు ఈ జ్ఞానాన్ని అనేక మంది గవర్నమెంట్ సర్వెంట్స్ కి బోధించేవారు, రాజుల వారి యొక్క కుటుంబాలకు బోధించేవారు, అవసరమైతే ప్రజలకు కూడా బోధించారు. వారు బోధించిన బోధనలో నైతిక విలువలు ఉంటాయి, దైవిక భయం ఉంటుంది, మనుగడ విలువలు సర్వైవల్ ఎథిక్స్ ఉంటాయి. దేశం ఒకవేళ క్లిష్ట పరిస్థితిలోకి వెళ్తే దేశభక్తిని బయట తీసి దేశాన్ని కాపాడుకోవాల్సిన విధానం ఏమిటి కూడా వారు బోధిస్తారు. దేశము ధర్మానికి కట్టుబడి
నడవటానికి, ఈ దేశము అభివృద్ధి చెంది ఏమంటావు సస్యశ్యామలంగా ఉండి ఇస్రాయేల్ దేశం సాగటానికి అవసరమైనటువంటి మేధస్సు కూడా ఈ పాఠశాలల ద్వారా అనేక మంది జ్ఞానము బోధించిన వారు మోస్ట్లీ మేధస్సు కలిగినటువంటి జ్ఞానశాఖ కావచ్చు ఎవరైనా. అయితే ఈ జ్ఞాన సాహిత్యంలో కానీ, ఈ జ్ఞాన పరంపరలో కానీ, ఈ జ్ఞానమునకు సంబంధించిన వచనాలు గ్రంథాల్లో కానీ ఏమేమి థీమ్స్ ఉన్నాయి, ముఖ్యమైనటువంటి ఆ సంగతులు ఏమై ఉండొచ్చు? ఒక పండితుడు అభిప్రాయపడింది ఏంటంటే, జ్ఞానము రెండు రకాలుగా ఎక్స్ప్రెస్ చేయబడింది. రెండు రకాలుగా జ్ఞానము బయటకు తెలిపారు, లేదంటే జ్ఞానాన్ని నిర్వచించారు అంటారు. ఏమేంటి? ఒకటేమో పరిస్థితులకు తల వంచటం, రెండవదేమో పరిస్థితులను ప్రశ్నించటం. రెండు రకాలుగా జ్ఞానాన్ని వారు బయటకు వ్యక్తపరిచారు. పరిస్థితులకు తల వంచడం అంటే ఉదాహరణ ప్రావెర్బ్స్, సామెతల గ్రంథం. పరిస్థితులను బట్టి జీవితాన్ని కట్టుకొని జ్ఞానం కలిగి జీవిస్తూ జీవితంలో అభివృద్ధి చెందడం. పరిస్థితులకు కట్టుబడి, లేదంటే పరిస్థితులకు తల వంచి, కొన్నిసార్లు కష్టం రావచ్చు, కొన్నిసార్లు నష్టం రావచ్చు, ఇంకొన్నిసార్లు మంచి స్థితి రావచ్చు. ఏదైనా రెండవ జ్ఞానం వ్యక్తపరచడం ఏంటంటే పరిస్థితులను ప్రశ్నించడం. ఉదాహరణ యోగ గ్రంథం, ప్రసంగి గ్రంథం. వారు పరిస్థితులను ప్రశ్నించారు, నాకెందుకు ఈ యొక్క సమస్య వచ్చింది. ఇది కూడా ఒక విధమైన పెసిమిస్టిక్ విజ్డమ్ అవ్వచ్చు అని పండితులు అభిప్రాయపడ్డారు. ఆశావాదము లేదా నిరాశవాదం. పరిస్థితులు తల వంచుకొని జీవితం కూడా జ్ఞానమైంది. పరిస్థితులను ప్రశ్నించి వాటికి సమాధానాలు కూడా జ్ఞానమైంది. ఉదాహరణ యోబు. ఇవి కాక కొన్ని థీమ్స్ కూడా ఉన్నాయి. యోబు గ్రంథాన్ని పరిశీలిస్తే థియోడసీ అంటాం. థియోడసీ అనే కాన్సెప్ట్ యోబు గ్రంథంలో చూస్తాం, ప్రసంగి గ్రంథంలో కూడా చూస్తాం. అది ఏంటంటే, తెలుగులో ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ నాకు దొరకలేదు. థియోడసీ అంటే అర్థం ఏంటంటే, ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు న్యాయవంతుడు. థియోడసీ యొక్క ఉద్దేశమే అది. ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు న్యాయవంతుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సహజంగా మనం సువార్త చెప్తూ ఉన్నప్పుడు పలుమంది ప్రశ్నిస్తూ ఉంటారంటే నైతిక ప్రశ్న ఇది నైతికంగా ప్రశ్న. ఏమని ప్రశ్నిస్తారంటే, ఒకవేళ దేవుడే ఉంటే ప్రపంచంలో మంది ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎందుకు పడతారు? ఇంతగా పుట్టుకతోనే అనేక మంది సమస్యలతో పుడుతున్నారు. కొంతమంది అగత్యంగా మరణం పొందేవారు ఉన్నారు. కొంతమంది సామాజిక ప్రాకృతిక వైపరీత్యాలు, డిజాస్టర్స్, కెలామిటీస్, వీటికి భయపడి పంటలు పోగొట్టుకుంటున్న వచ్చిన కోవిడ్ అయినా. కాబట్టి కొన్ని నైతిక ప్రశ్నలు మనుషులకు వస్తాయి. ఒకవేళ దేవుడే ఉంటే ఈ నష్టం ఎందుకు? దేవుడే ఉంటే ఈ యొక్క దుష్టత్వం ఈ సమాజంలో కానీ, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఇంత చెడు ఎందుకు దేవుడు ఉంటే అని ప్రశ్న. దీనికి కూడా కొంతమంది తత్వవేత్తలు సమాధానం ఇచ్చారు. యోబు గ్రంథంలో ప్రశ్నలకు సమాధానం ఉంది. ఏమంటారంటే, నీతిమంతుని ఎందుకు? యోబు యొక్క ఉద్దేశం అదే అయి ఉండొచ్చు. నీతిమంతునికైనా నాకు దేవుని దూషించలేదు, ఇంతకి జాగ్రత్త కలిగి ఉన్నాను, నాకెందుకు ఈ శ్రమ? ఇలాంటి ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ కి సమాధానం కూడా ఈ థియోడసీ. అంటే మనకు ఎదురైనా ఈ ప్రపంచంలో కొన్ని నష్టాలు జరిగినా, కొంత చెడు ఉన్నా, దేవుడు లేకుండా పోడు. దేవుడు లేకుండా లేడు. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా దాని మీద ఉద్దేశం ఉంది. అన్ని కూడా మెయిన్ అరిస్టాటిల్ ఫిలాసఫీ లేదంటే దాని వెనుక ద మేజర్ సుపీరియర్ అంటాం, దేవుడు. కాబట్టి థియోడసీ అనే కాన్సెప్ట్ కూడా ఈ డిస్కస్ చేయబడటం గమనిస్తాం.
చూడండి, జ్ఞాన సాహిత్యం రెండు రకాలుగా, అంటే జ్ఞానము రెండు రకాలుగా వ్యక్తపరచబడి ఉంది. పరిస్థితులకు తల వంచి బ్రతకడం అవ్వచ్చు, రెండవది పరిస్థితులను ప్రశ్నించి సమాధానాలు కనుక్కొని బ్రతకడం అవ్వచ్చు. ఇదే జ్ఞాన సాహిత్యంలో కొన్ని థీమ్స్ ఏంటంటే, మొదటిది థియోడసీ. ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు న్యాయవంతుడు, దేవుడు అబద్ధికుడు గాని అన్యాయస్తుడు గాని అవ్వడు. అది భక్తి కలిగిన మనం దేవుణ్ణి డిఫెండ్ చేయాలి. రెండవది ఏంటంటే, ఈ సృష్టి సృష్టించబడినప్పుడు జ్ఞానము కూడా సృష్టికర్తతో పాటు ఉందని నమ్మకం. ఎందుకు సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం చూస్తే మనం గమనించవచ్చు. ఇవి 8వ అధ్యాయం కొన్ని అధ్యాయాలు మనం చూడొచ్చు. సృష్టి మొదటగా సృష్టించబడినప్పుడు జ్ఞానము కూడా సృష్టికర్తతో పాటు ఉందని, జ్ఞానము కూడా పాలు పొందిందని ఆ సృష్టి క్రమంలో అని మనం గమనించవచ్చు. జ్ఞానము లేని నరుడు నీతిమంతుడు అవడు అని ఆ రోజుల్లో నమ్మకం. పాన్రాడ్ అనేవాడు. జ్ఞానము లేకపోతే వారిని ఫూల్స్ అని పిలువబట్టం కూడా చూస్తాం. ఫూల్స్, మూర్ఖుడు. జ్ఞానము రక్షణకు గుర్తు. ఒక మనిషి రక్షణ పొందాడంటే ఆ మనిషి జ్ఞానంతో బ్రతుకుతాడన్న గుర్తు కూడా ఆ విజ్డమ్ లిటరేచర్ ఎప్పుడైతే డెవలప్ అయిందో ఆ కాలంలో ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. ఇవి కాక పేదరికాన్ని ఎలా డీల్ చేయాలో కూడా జ్ఞాన సాహిత్యంలో రాయబడి ఉంది. ఒకానొక మనిషి సామెతల గ్రంథంలో చూస్తాం, నన్ను ధనవంతుడిగా కూడా ఉంచొద్దు, పేదరికం కూడా ఉంచొద్దు, అవసరమైనప్పుడు అన్ని అవసరాలు తీరితే చాలన్నట్టు ఆ మనిషి పలికిన మాట. కొన్నిసార్లు పేదరికంలో ఉన్న వారికి సాయం చేసే విషయం కూడా జ్ఞాన సాహిత్యంలో రాయబడి, చారిటీ గురించి, దాతృత్వం గురించి కూడా జ్ఞాన సాహిత్యంలో రాయబట్టం చూస్తాం. ఇవి కాక మనిషి నీతిమంతుడై ఎలా జీవించాలో దైనందిన జీవితంలో ఈ సంగతులు కూడా జ్ఞాన సాహిత్యంలో రాయబట్టం చూస్తాం. ఇవి కాక ఒక మనిషి చేసే పనులు, వాటి యొక్క ఫలితాలు, మనిషి అనుభవించే ఈ పరిస్థితులు మనిషి చేసుకున్న క్రియల ఫలితమే, లేదు వాటి పర్యవసానమే అని కూడా జ్ఞాన సాహిత్యంలో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మెన్షన్ చేయబట్టం చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి సంగతులు ఈ జ్ఞాన సాహిత్యం ప్రధానంగా డిస్కస్ చేయబట్టం చూస్తాం. కాబట్టి ఈరోజు క్లాస్ ద్వారా జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకున్నాం. నాలెడ్జ్, విజ్డమ్, ఈ రెండు పదాల మధ్య ఉన్న భేదం. నాలెడ్జ్ అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవటం, తెలుసుకోవటం. విజ్డమ్ అంటే తెలుసుకున్న సంగతులను జీవితానికి అన్వయించుకొని బ్రతకటం. ఆ డెఫినేషన్ తర్వాత ఇస్రాయేలీలో ఉన్నటువంటి జ్ఞాన తెలుసుకున్నాం. దేవుని నిబంధన కలిగి దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉంటే జ్ఞానం పొందుతాం. ఇది కాక అనేక మంది జ్ఞానం కలిగినటువంటి వారి బోధనలను విని నేర్చుకోవచ్చు. ఎవరు బోధిస్తారు? పేరెంట్స్ బోధిస్తారు, తల్లిదండ్రులు, సాధువులు, కొంతమంది జ్ఞానులు, యాజకులు బోధిస్తారు. కొన్నిసార్లు రాజులు కూడా సామెతలు వ్రాయటం చూస్తాం. సొలొమోన్ మహారాజు, పరిపాలకులు కూడా. కాబట్టి జ్ఞానం అనగానే ఇస్రాయేలు యొక్క ప్రజల యొక్క వారి నమ్మకాలను బట్టి ఒక విషయం మీద అవగాహన ఉన్న జ్ఞానం అవ్వచ్చు. బెజలేలు మందిరం యొక్క పనిలో పాలు పొందాడు. ఆయనకు ఆ ఆర్ట్, ఆ కళ మీద విశేషమైన అవగాహన, కాబట్టి ఆయన కూడా జ్ఞానం కలిగి ఉన్నాడని నమ్మకం. కాబట్టి ఒక విషయం మీద అవగాహన కలిగి ఉండాలి, నైతికత కలిగి మనం పని చేయాలి. అంటే మంచి విషయాల మీదే శ్రద్ధ కలిగి మంచి విషయాలే చేయాలి, మేధస్సు ఉండాలి, సమయస్ఫూర్తి కలిగి ఉండాలి. ముఖ్యంగా పరిపాలించే విషయంలో ఇది ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎందుకు చేయాలో, వీటన్నిటినీ ఆ యొక్క అలర్ట్నెస్ అవన్నీ కలిగి ఒక కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ కలిగి ఉంటేనే జ్ఞానం కలిగి ఉన్నాడు ఈ మనిషి అని చెప్పగలం. కాబట్టి వీటన్నిటిని సంగతులు మనం ఈ రోజు పాఠం ద్వారా నేర్చుకున్నాం. ఈ జ్ఞానం 73 ప్రధాన ఘట్టాల్లో
విజయపతుల కాలంలో జానపద సంబంధమైన జ్ఞానం డెవలప్ అయింది. ఆ తర్వాత రాచరికం ఎస్టాబ్లిష్ అయినప్పుడు రాజుల కాలంలో అభివృద్ధి అయినటువంటి జ్ఞానం ఉంది. ఆ తర్వాత తర్వాతి కాలంలో అభివృద్ధి చెందినటువంటి జ్ఞానం కూడా ఉంది. ఇలా వేరు వేరు దశల్లో జ్ఞానం అభివృద్ధి చెందడం చూస్తాం. జ్ఞాన సాహిత్యం అని అనగానే ముఖ్యంగా మనకు గుర్తు కావాల్సిన పుస్తకాలు ఏమేంటి అంటే యోగు గ్రంథం, సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం. యోగు గ్రంథం, సామెత, ప్రసంగి గ్రంథం. మిగిలిన కొన్ని విషయాలు కూడా కొన్ని గ్రంథాల్లో కూడా జ్ఞాన సంబంధ విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు కీర్తనలు, ఆ తర్వాత పరమగీతం. ఇవి కూడా జ్ఞాన సంబంధమైన కొంతమంది అంటారు రూతు గ్రంథం కూడా జ్ఞాన సంబంధ సాహిత్యంలో భాగం అంటారు. ఎస్తేరు గ్రంథము కూడా అందులో భాగం అంటారు. కాబట్టి వేరు వేరు అభిప్రాయాలు ఉన్న ప్రధానమైనటువంటి మాత్రం యోబు, సామెతలు, ఆ తర్వాత ప్రసంగి. కాబట్టి ఈ రోజు క్లాస్ ఇంతటితో ముగించబడింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, లేదు మీరు కొత్తగా ఏదైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి అని అనుకుంటే, మీకు నాకు మించి ఇంకా మీకు సంగతి చాలా తెలిసి ఉండొచ్చు. వాటిని పంచుకోవాలనుకుంటే దయచేసి పంచుకోండి. యు ఆర్ వెల్కమ్ నౌ.